బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు 2-3 రోజుల్లో మరొక అల్పపీడనం ఏర్పడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 24, 25, 26 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఉపరితల ఆవర్తన ద్రోణ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 20 జిల్లాలకు పైగా ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. నిన్న చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో కుండపోత వర్షంతో లోతట్టు కాలనీలను కూడా పూర్తిగా వరదమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎన్ని రోజుల పాటు ఈ ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. సో ఎంత మేర వర్షపాతం నమోదైంది మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సో ముఖ్యంగా ఏ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు? సో నిన్న సాయంత్రం దాదాపు కొన్ని గంటల్లోనే విస్తారంగా వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు రేపు కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయా? మనకి ఒక 4 రోజుల క్రితం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న ఉదయానికి మనకి కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో తీరాన్ని దాటి అలాగే అది వాయువ్య దిశలో ప్రయాణించి మన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. నిన్నంతా కూడా మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ అల్పపీడన ప్రాంతం ఉంది. దీని ప్రభావంతో మనకి నిన్న విస్తారంగా వర్షాలు మనకి సెంట్రల్ తెలంగాణ ముఖ్యంగా సిటీలోని 3 జిల్లాల్లో మనకి భారీ వర్షం, 1-2 చోట్ల అతి భారీ వర్షం అంటే 12 సెంటీమీటర్ల వరకు కూడా ఒక 2-3 చోట్ల మనకి సిటీలోని 3 జిల్లాల ప్రాంతంలో రికార్డ్ అవ్వడం జరిగింది. మిగిలిన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా విస్తారంగా భారీ వర్షాలు 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అయ్యాయండి. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఎంతమంది నమోదయ్యే అవకాశం ఉంటుంది సార్? ఈ రోజు ఈ అల్పపీడనం బలహీనపడింది. అయితే దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా మనకి పశ్చిమ దిక్కులో మూవ్ అయ్యి తెలంగాణకి ఎడ్జసెంట్గా విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది కూడా సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్స్ ఎత్తు వరకు కొనసాగుతుంది. దీనివల్ల కూడా ఈరోజు తెలంగాణ భూభాగం మీద మాయిశ్చర్ అక్యుములేషన్ ఉండి ఈవినింగ్ నైట్ టైంలో వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఈ రోజు చూసుకున్నట్టయితే మనము ఇటు నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరంభీము, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లోనూ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఈ మనకి అడ్జసెంట్గా ఉన్నటువంటి సిద్దిపేట, జనగాము, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకి ఈరోజు ఎల్లో వార్నింగ్ అంటే 7 to 12 సెంటీమీటర్స్ ఈ జిల్లాల్లో 2-3 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటుగా మనం చూసుకుంటే వర్షగా ఈ మధ్య కాలం చూసుకున్నట్లయితే ఆ ద్రోణి ప్రభావం, అల్పపీడన ద్రోణులు ఇవన్నీ ఏర్పడతా ఉన్నాయి. సో మారు ఇంకా ఏర్పడే అవకాశం ఉందా? ఈ ఇంతటితో ఎండ్ అయిపోతుంది సార్ 2-3 రోజులు? మనకి మాన్సూన్ల యొక్క తిరోగమనం అనేది నిన్నటి నుంచి మనకి ఈశాన్య వాయువ్య రాజస్థాన్ నుంచి స్టార్ట్ అయ్యింది. అయితే ఈ మాన్సూన్ తిరోగమనం సమయంలో కూడా మనకి 1-2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలపడినట్టయితే మళ్ళీ మనకి నెక్స్ట్ వీక్ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది. సో నిన్న కురిచినటువంటి వర్షాల ప్రభావం అంటే ఏ జిల్లాలో ఎంత మేర వర్షపాతం నమోదైంది? ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఎంత మేర అధిక వర్షపాతం నమోదైంది సార్? గ్రేటర్ హైదరాబాద్లో 3 జిల్లాల్లోనూ విస్తృతంగా వర్షాలు పడాయి. చాలా చోట్ల 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయ్యాయి. 2-3 చోట్ల మనకి 12 సెంటీమీటర్ల వరకు కూడా అతి భారీ వర్షం కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే మనకి ఆదిలాబాదు, నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, జగిత్యాల, కామారెడ్డి ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు 2-3 చోట్ల రికార్డ్ అయ్యాయి. మిగిలిన నార్త్ తెలంగాణలోని చాలా జిల్లాల్లో అలాగే సెంట్రల్ తెలంగాణలోని ముఖ్యంగా మన సిటీలోని 3 జిల్లాల్లో విస్తృతంగా వైడ్ స్ప్రెడ్ రైన్స్ అయితే నిన్న పడినాయి. సో ఈ రోజుతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు రేపు నుంచి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలకు సంబంధించి ఇంకా కొనసాగే అవకాశం ఉంది? రేపు ఎల్లుండి కొద్దిపాటి అంటే మనకి ముఖ్యంగా పశ్చిమ దిక్కులో ఉన్న జిల్లాల్లో రేపు ఎల్లుండి మనకి ఈ దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తదుపరి మనకి ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ సిస్టమ్ కనుక బలపడినట్టయితే నెక్స్ట్ వీక్లో మళ్ళీ వర్షాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా అయితే ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపుగా మనం చూసుకోవచ్చు ఎల్లో అలర్ట్స్ అధిక జిల్లాలకైతే దాదాపుగా 15 నుంచి 20 జిల్లాలకు పైగా ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరి అలాగే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు రేపు కూడా చెప్తున్నారు. సో అలర్ట్స్ రేపు కూడా కొనసాగుతున్నాయి. సో మొత్తం మీద అయితే మరొక 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో తిరుపతితో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి.